భగవంతుడు రాదు మల్లికార్జున స్వామి రాదు కాదంటే కంచి వేరు కడగట్టుకొని లేదంటే కంచి వేరు లేపుకొని ఓడు వంచాల మీద ఓడు దూదాల మీద ఎండిగవ ఏల మీద బయటగవ దూల మీద ఆట దక్కని ఆటలాడి బాట దక్కని బాటవాడి దేవరాజు మల్లన్న చూడవయ్య ఎదిలో గుడిలో ఒక పెద్ద ఉండాలా అని పట్టుకొని వచ్చిండు కలిగొట్టన వట్ల బతుకు కావద్దు ముగ్గుట్ల ముచ్చడి పెట్టద్దు 10 మందిల పంచాది పెట్టద్దు అనుకున్నాడు బాలనిక బాల ఉండాలా అని రారాజు మల్లన్న కులం వేరైన గుణం మంచిగా ఉండాలనుకున్నాడు మైసమాల కొండకు పనుడు బాధైన కాదు దేవుడు మాయమాల కథల కచ్చినే మాయమాల గట్టల కచ్చిన మల్లన్నకు ఏమంట ఆలోచన వచ్చింది అత్త దగ్గర లేదు పిల్ల మామ దగ్గర లేదు పిల్ల మరి దగ్గర లేదు పిల్ల మామ దగ్గర లేదు పిల్ల వెనక ఎవరు లేరు ముందు ఎవరు లేరు కొనకచ్చిన కోడలు ఒకటే నేను ఒక్కనే ఉన్నా చేసుకున్న భార్య పురభక్తి చూడాలని రారాజు మల్లన్న చూడు మాయమాల గట్లనే ఎక్కి చూడ ఎండ మేడ దిగుడు చూడ బయట మేడ దూడ మేడ లక్క మేడ ఆడుకోరు మతాల మేడ పండి చూడ పౌడాల మేడలు లెక్కలేని మేడ తయారు చేసిండు రారాజు మల్లన్న మాయమాల గట్ల కింది మాల కింద దేవుడు పిరికడంతా బండారు పట్టేరా మల్లన్న మంత్రంతో ఎల్లమ్మ యంత్రంతో రాయేసుని మంత్రంతో మల్లన్నంత మంత్రం లేదు ఎల్లమ్మంత యంత్రం లేదు ఎల్లమ్మ పెడితే ఎగలే గోగుడేనట మల్లమ్మ పెడితే తిరుగులేదు అట తోడు ఒళ్ళు మీద కొట్టుకునే వరకల రారాజు మల్లనే కుడికాల కుట్టాలి 7 రకాల మంది ఇవాళ రాజబొందు వంద చేయకమండి ఆ మాత కలిసిపోతున్నాడు పుట్టిపోతున్నాడు గంధు అన్నం ఉన్న తినచ్చు అప్పటికి బాధ్యతగా మాట్లాడుతుంది భగవంతుడు మల్లన్న కోరడంత బండారు ఒళ్ళు వేరే కొట్టుకుంటే మల్లన్నంత మంత్రం లేదు ఎల్లమ్మంత యంత్రం లేదు ఎల్లమ్మ విడత తిరిగేదాట మల్లన్న మంత్రాలు తిరుగులేదాట ఒళ్ళు బండారు వచ్చింది పుట్టు అంటే కుడికాలి కుట్టాలి 7 రకాలు మండి ఇప్పుడు రాజబంధు పట్టు చేయగమండి అమాత కలిపోతులు పున్నానికి పుట్టిపోతున్నాడు ఒళ్ళిగంట బొలికలు వేసుకొని ఎడ రోగాలు రోగం అంటే రోగం ఒక్క రోగం కాదు 2 రోగాలు కాదు ఎంతక 7 రోగాలు 10 రోగాలు దేవుడు 10 రోగాలు వేసుకున్న మల్లన్న కట్టె చేతులు పట్టిండు రారాజు మల్లన్న అయ్యో బామరాల మేడలమ్మ మేడలమ్మ నిన్ను చేసుకున్నది ఓ బామ కాదు ఉంటే ఓ బాయ అయ్యో 7 రకాల మంది ఉంటే ఓ బాబు నిన్ను చేసుకున్నది ఓ బామ
90 లక్షలమ్మ ఓ బామా బామా మేడలమ్మ పెళ్ళ వచ్చిన పెద్దరికి ఏంటో మొగలికి లేదు రోగం వచ్చిందని లోకమ్మ లోపల కాకురాయి కూతురు తయారైతుందని పెళ్ళమా అయ్యో కులం తెచ్చిన పిల్లనా బుద్ధి ఎరిగిన పిల్లనా అత్త తెచ్చిన పిల్లనా దాని ఎరిగిన పిల్లనా మామ చూసుకొచ్చిన పిల్లనా అది కులం ఎరిగిందా అని లోకమ్మ లోకులు మంది మానం పోతుందమ్మా నా పిల్లమా నిన్ను ఏదుకున్నది బావ నీ చేత చెంబడి మంచి నీళ్ళు ఇయ్యలేదు పుట్టాడు అన్న వండి పెట్టలేదు బావ లేని లేని రోగాలమ్మ ఓ బామా గుడిగల కొట్టాలి గాలి ఓ బామా రోగాలు మండి గాలి ఓ బామా గుడిగాలి కొట్టాలి 7 రకాల మండి ఇప్పుడు రాత పండ్లు పండ్లు చేయమండి అమ్మంత గడిచిపోతున్నాను గుడ్డిపోతున్న పండు గడ్డపోలేదు మేమా సత్యడానికి అవసరం ఏంటి అవ్వడారా కొత్త బట్టల మీద కోరిక లేదు వాళ్ళ బట్టల మీద కోదు లేదు బంగారం నాకు వెంట కూడా కూట్లు లేవే నాకు మోదు లేదు ఇంకా కట్టె కింద పడ్డ చేయి సాగుతలేదు ఎక్కడ పుల్ల అయినాయి లుక్క శివుడాక్షం కూరుతున్నది ఇక నీ గండవో నా గండవో నా గండాల నువ్వు పుట్టినవో నీ గండాల నేను పుట్టినో ఎవరైనా ఒకటి కదా అయితే నా గండాల నువ్వు పుట్టినవో నీ గండాల నేను పుట్టినో రెండొకటే అంటారు లోకంలో మా ఎన్నికలను కూడా నీకు అట్లయితే అట్లగానే అట్లా అయితే కట్టె కింద పడ్డది చేతులు కింది తాగుతలేవు నడు అంతలేదు వాళ్ళు కూకుంటలేవు అబ్బా ఇక బతుకుతున్నావు బతుకను ఇక చచ్చిపోతే అట్టున్నా సచ్చటోదికి అవసరం ఏంటి నాన్న అన్న తిరుపతిదా అటుకులు బుక్కబుదేదా వాళ్ళు ఆగుదేదా చాయ్ ఆగుదేదా అరే ఇప్పుడు అప్పుడు సప్తాన్ని సిద్ధంగా ఉన్నా అరే నేను ఎక్కడికి ఫిరే ఉంది అయ్యపోతే కొడుకు పెత్తాను వచ్చినట్టు అవునా అయితే సత్యటోనికి అవసరం ఒక్కటే ఏంటిదా ఒక్క రోగానికి ఒక సడిది అయితే ఒక గోలేసుకుంటే సడి తక్కువ అవుతుంది సలిసరి జ్వరం వచ్చిందనుకో బుక్క 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 జ్వరం కొద్దిగా మామూలు వచ్చినట్టు అయితే ఈ జ్వరం వచ్చినానికి ఒక సూది ఎత్త తక్కువ అవుతుంది జ్వరమా ఒక్క రోగమా ఈకు టీగలు 20 లక్షలు బొంగు టీగలు 90 లక్షలు కప్పు చెడ మురుగు చేము రక్తం ఊరుతున్నది ఒక్కొళ్ళు అంకుళ్ళ కాడికి పోతే ఎప్పుడు నల్ల లిప్పి కొద్ది పోతుందట ఒక బిందెతో బిందె నీళ్లు తీసుకొచ్చి కుర్చీ మీద కూకుంటే పెట్టి కింది పక్క పక్క కొడిచి కుర్చీకి పొక్క గది కానీ అలా రంధ్రం చేసి కూకుండ పెట్టి లింగం లింగం పోలే ఎయి నీళ్ళు సాయి నీళ్ళు ఇంత ఆయిలాకు సక్కరాకు ఇంత దామాకు మామూలు మొత్తుకుని సావాలి ఇంకేంది మామూలు అవునా ఇంత నొప్పులకు నీలగిరాకు ఇంత సబ్బు లింగం 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 కాదు విద్య నిమ్లాడకాడ పొద్దుగాళ్ళు వేసి పంచకోట్లింగాలతో పూజలు చేస్తారు రకంగా పూజలు వేసి ఇంతకి ఆడ కూకుండా పెట్టుకుంటే పుణ్యం కలుగుతుందాట మా తాత చెప్పిండు చెప్పి కొన్ని నీళ్ళు అయ్యా కొల్లరాజా అయ్యరా కొల్లరాజా కొల్లరాజా ఏడయ్య కొల్లరాజా కొల్లరాజా అయ్యా కొల్లరాజా నీ మీద మందవాడ కొల్లరాజా నీ మీద దుమ్మువాడ కొల్లరాజా
కట్ట కింద పట్టది మామ కట్ట చేతికి ఈ అంటున్నావు కొంగడి కింద పట్టది మామ కొంగడి చేతికి ఈ అంటున్నావు అయ్యా అయ్యా గొల్లరాజా నిన్ను ముట్టవోను నిన్ను పట్టవోను గొల్లరాజా ఇప్పటికి 20 లక్షలు తొమ్మిదికి 90 లక్షలు గొల్లరాజా అంత వికారం సుందా గోపాలుడి లెక్క నువ్వు ఉన్నవయ్య గొల్లరాజా ఇప్పుడేమి లేని రోగలయ్యా గొల్లరాజా రోగాలు ఉండేనాయే గొల్లరాజా అయ్యా గొల్లరాజా లేని రోగాలు ఉంటాయి గొల్లరాజా నిన్ను ముట్టవోను నిన్ను పట్టవోను గొల్లరాజా బామా నేడలమ్మ గంటెడు ఉతికాలు వస్తే బామా శివశివ అనుకుంటే శివలోకం పోతా అంటున్నావు వరాలు అనుకుంటా ఈ లోకం వెళ్ళిపోతా అంటున్నావు అయ్యా గంటెడు ఉతికాలు ఏమి కర్మ గొల్లరాజా కాశపుల్ల కావడ పెట్టుకొని 8 బిందెలు 3 బిందెలు తీసుకొచ్చి నీ వారం వస్తారయ్యా అయ్యా గొల్లరాజా 2 బిందెలు కాదు కాశపుల్ల కావడ కట్టుకొని 7 బిందెలు 2 బిందెలు తీసుకొచ్చి నేను ముట్టబోను నీ దగ్గరికి రాను నీ కాలువట్టి రాయా చెయ్యబట్టి రాయా మన మంగళగత్త మాలుంది కదా వాళ్ళ కింద కర్ర కుక్క నోటు వేసుకొని దోశ పట్టుకున్నట్టు ఉంటే వాళ్ళకి నీళ్లు పోతా దోశిట్లో పడ్డ నీళ్లు రోడ్ల కొంత రాయినట్టు మీద పడ్డ నీళ్ళు స్నానం చేసినట్టు గొల్లరాజా నేను ముట్టబోని నిన్ను పట్టబోని నీళ్ళు తీసుకొని ఎత్తగా నిన్ను ముట్ట నిన్ను అట్ట నిన్ను మట్టి నిన్ను ముడితే నీ వీధిగా నా మీద వాడితే నా అమ్మగారు పెట్టిన మండోళ్ళ పట్ట తీరే మరకలైపోతుంది నీకు వచ్చిన రోగం నాకత్తదో నాకొచ్చిన రోగం నా అమ్మగారింటికి పోతే నా అన్నదమ్ముల కత్తదో నా అయ్య కత్తదో నా అవ్వ కత్తదో మా బలగానికి రోగం అంటు పెట్టుకొని అత్తే నన్ను మన్నంటారో తుమ్మంటారో అనుకుంటున్నావా అంతేనా నా వీధి రోగం నీకు రాకుండా ఉండాలంటే 7 మంగళకత్తల మాల వీధికి వెళ్ళి దార వేగకుండా కిందికెళ్ళి వీటాక దారతో దార పోతే తాగల్ని తాగినాక స్నానం చేయి నువ్వు గవే దిగంది అనుకో గవే అన్ని అనుకో గొల్లరాజు అవునే కొద్దిగా వట్టికి పొక్కల పొన్న శివరక్తం ఉన్నది ఈ ఏళ్ళల్లో పెట్టి ఏలు వట్టి అంత పొక్కలు ఉన్నాయి రంధనాలు పురుగులు తిరిగి సీమ దిక్కు రక్తమో దిక్కు ఊరుతుంది అదంతా తీసేట మంచిది కాకపోతే ఎవరి కావాయిందే నేను ఏ వట్టి నీకు ఒక్కదానికి అయింది కానీ మంచిది కాదు తక్కువ గొల్లరాజు నువ్వున్నావు ఎక్కువ బలిదాన్ని నేనున్నా గుర్రం మీద నన్ను తీసుకోవాలంగా కాలేది అడిగిందో ఏలేది అడిగిందో కొంగేది అడిగిందో సింగేది అడిగిందో సొమ్మేది అడిగిందో నీకు రోగాలు ఉంటున్నాయి నేను పుట్టా నీకు పట్టా నీ దగ్గరికి రాను నీ మంగళకత్తల మాల కింద కూర్చొని మాలకి నీళ్ళు వస్తా నా ఏలు తలుగుతే నా కాలు తలుగుతే నీకు రోగం వచ్చింది కొల్లోడా అయితే కులం అక్కడ రాసి పెట్టినా రాసి పెట్టిన బాబులంజ కులం అంటారు బాబులంజ కులం కాదు మంచి కులం బలివలు అంటారు సూపర్ బలివలు సూపర్ టీవీలో బలివలు ఉన్నారా ఉన్నారు ఏడుళ్ళకొక్క బలియోడు ఉంటే బలియోడు ఉన్న కాడ ఊరుకు ముప్పే ఉంటదా మేడలమ్మ నువ్వు అయిన కాని నీళ్ళు రేగదప్పని మీరికెళ్ళి వయ్యగదప్పని నీళ్ళు తాను చేయగదప్పని అంటున్నావు మేడలమ్మ నీకు దక్క సంతలు ఏమి చెత్త నేను ఆరుదాని కింద బతుకు మగోని బతుకు చొతుకు కావద్దంటే ఆరుదానికి రేవు ఉండాలి మగోనికి తరువాయి ఉండాలి ఆరుదానికి ఇగురు వంద ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి ఇక్కడ లేకపోతే ఇవి గట్టిగా ఉంటే కొట్టుకున్నంత మాపి మగోనికి కొట్టి 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 కళ్ళు తాగచ్చి మళ్ళీ తిక్కట్టి మళ్ళీ కూడా గుడ్డు దొరుకుతుంది కాడ మగోనికి తరువాయి ఉండాలి తరువాయి తప్పినట్టు ఉండద్దు నీకు కళ్ళ కావర మదాన మధ్య ఎంగళ్ళంటే నీకు సట్టి దాకా తిరిగి సరతలు ఎత్తా మాకి దాకా తిరిగి మగని ఎత్త బామ పోతుండే వెళ్ళిపోతున్నాడు మల్లన్న బయట ఓ బాబరి వెళ్ళిపోతున్నా
మొక్కు మొక్కు అంటే పెట్టేస్తామా నీకు పిచ్చకుంటుంది పిలిచి పిల్లని ఇయ్యది గంగెత్తుంది గడిక ఏది కొన్న రాజా దక్కలి దక్కలి ఇయ్యది కొన్న రాజా గుడ్డిని కట్ట కొట్టింది కానీ కొన్న రాజా గంగెత్తులు కాడలు టిక్కిలు పొట్టిళ్ళు అమ్ముకునే చికెన్గా బటాలు పిల్లలు అమ్ముకునే కొన్న రాజా నువ్వు నిలబడ్డ కాడ నీళ్లు చల్లుకుంటారు కూర్చున్న కాడ అడుగు చల్లుకుంటారు కొన్న రాజా చెప్పేది ముచ్చట శివరాత్రి పెట్టే వెనకెత్తే ముచ్చట మీద రాజా వెళ్ళుకున్న రాజా అయ్యో బాబా మేడలమ్మ నా పాట జారిపోయింది బాబా నాది తప్పైనా అని చెప్పి నువ్వే గిరగిర ఉడికొచ్చిన 2 కాళ్ళు వచ్చి బాబా నాది తప్పైనా ఉంటే నీతో సంసారం చేస్తా లేకపోతే నా అమ్మగారికి వెళ్ళిపోతా అయ్యా గొల్లరాజా నీకు పిచ్చకుంటది గంగెద్దులు కానీ దక్కలి చిన్నమ్మది పెద్దమ్మది ఎవ్వరు దొరకది పెద్దమ్మది గంగెద్దుది దొరకది పిచ్చకుంటది పిల్లనియేది మాదిగోళ్ళు మందలియేది మాదిగోళ్ళు మందలేరు గుడ్డిది కన్ను కొట్టది చెయ్యి ఇది రీతైన ముచ్చటనా దొరకరయ్యా గుడ్డిది కన్ను కొట్టదంటే దానికి ఉన్నదే ఒక కన్నా ఉన్న కన్నా ఆయన 2 గంటలు వీకిలి అనుకుంటున్నా నిలబడకండి అనుకుంటారు అంతేగాని కన్ను కొట్టింది అన్నారు ఇక తొంటదానికి ఒక్కటే చెయ్యి పాడా ఆ చెయ్యి ఊపుకుంటే గట్ల ఊపుతుంది కాబట్టి చెయ్యి నాకు కూడా చెయ్యి ఊపుతుంది అనుకోను అది కూడా ఊపరా గంగెద్దు నీటి కడికే పోతున్నా పోజక్క అప్పుడే పెట్టుకున్నా పోతారా మాది వాళ్ళ ఇంటికి మంగళ పోతారా మనిషి అంటే పోతారా దగ్గర ఇంటికి పోతారా దీని రీత దగ్గరకు తీయరాయ్యా నిన్ను నన్ను దగ్గర తీయరా అంత రీతి దక్కుతాను అంత వేస్ట్ బతికి వేస్ట్ ఇప్పుడు బతికి వేస్ట్ అయ్యాను ఉండి కూడా వేస్ట్ అరే అయ్యో ఏదో పిల్లవారు ఆ మాట తప్పైంది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నీదే తప్పైందో నాదే తప్పైందో అని చెప్పి ఉరికొచ్చి నా 2 కాళ్ళు వచ్చి బాగా తప్పైందని చెప్పి కూర్చున్నావు అనుకో నీతో సంవత్సరం చేస్తా లేకపోతే మా అమ్మగారింటికి పోతాం అబ్బగారింటికి ఏనాక అన్నగాళ్ళు ఉన్నోళ్ళు గడ్డగాళ్ళోళ్ళు మెడగాళ్ళోళ్ళు మిద్దరగాళ్ళోళ్ళు బంగారం గల్లోళ్ళు బావంతరి గల్లోళ్ళు ఉన్నోళ్ళ మాట కింద పెట్టిన చెల్లె మీద పెట్టిన చెల్లె లేను అని మాట పెదల సీట్ అంటారు